ఏ హవర్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శబరి ఇప్పుడే ట్రైలర్ అయితే చూసామన్నమాట. లైట్స్ అన్ని బంద్ చేస్తాను, మేమైతే లైట్ పెట్టేసాము. ఓన్లీ శశాంత్ అన్న ఇప్పుడు పక్కనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత అన్న చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. నాకు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? ఓకే, మీరు బాగుండే కన్నా ముందు అందంగా ఉన్నారు. అప్పుడెప్పుడో సై నుంచి ఎవడు నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నారు. ఏంటి మీ మొగ సౌందర్యానికి రహస్యం ఏంటి? ఏం లేదు, హ్యాపీగా ఉండడమే రీజన్ అండి. ఎలా ఏదేమైనా హ్యాపీగా ఉండాలి, అది నేను నమ్ముతాను. సో మేబీ అందుకే అది రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటా. ఓకే, అండ్ రాజమౌళి గారు తొలి అడుగులు వేసినప్పుడు మీరున్నారు. సై సినిమాలో చేశారు, కొన్ని సినిమాల్లో చేశారు. బట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి మన సినిమా వెళ్ళిపోయింది. ఎలా ఎలా అనిపిస్తుంది మన టాలీవుడ్? అమేజింగ్ అండి అసలు. నేషనల్ లెవెల్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. సో తెలుగు సినిమా అన్నది గుర్తింపు వరల్డ్ వైడ్ ఉంది ఇప్పుడు. సో అలాంటి తెలుగు సినిమాలో నేను ఒక భాగం అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉందండి. ఓకే, అండ్ సుశాంత్ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిరంజీవి గారే ఎవడు ఫంక్షన్కి పైకి పిలిచి మరి మిమ్మల్ని మీతో మాట్లాడారు. ఓకే, శశాంత్ సారీ. ఓకే, ఎలా అనిపిస్తుందండి? అంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చిరంజీవి గారు అంటే అసలు ఇమెన్స్ రెస్పెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ అండి. అంటే చిరంజీవి గారి వల్లే నాకు సినిమాల మీద ఒక ఆసక్తి పెరగడం కానీ, సినిమాల మీద ఒక ఇంట్రెస్ట్ రావడం కానీ, అసలు సినిమా అంటేనే నాకు చిరంజీవి. సో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. ఓకే, ఎలా ఉంటుందండి అంటే శబరి సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? లాయర్ రోల్ చేశాను, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ రోల్, చాలా బాగుంది. సినిమా బాగుంటుంది, నా రోల్ బాగుంటుంది. సో ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ అప్కమింగ్ మూవీస్ ఇంకా ఏమున్నాయి మేము? ఇంకా ఉన్నాయండి. ఒకటి మా లూజర్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అభిలాష్ నెక్స్ట్ సినిమా మా నాన్న సూపర్ హీరో తొందరలో వస్తుంది. తందే ఇంకో సినిమా కూడా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. సో ఇంకో సినిమా కూడా ఉంది. సో హోప్ఫుల్లీ అన్ని సినిమాలు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ వరకు వచ్చేస్తాయని విష్ చేస్తాను. వరలక్ష్మి శరత్ కుమార్ గారు చాలా ఫామ్లో ఉన్నారు. బట్ మీరు ఆవిడతో చేశారు కదా, ఎలా అనిపిస్తుంది వర్క్ ఎక్స్పీరియన్స్? సూపర్ అండి, టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. తన ఫామ్ మాకు కూడా కొంచెం వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ వన్ వర్డ్లో శబరి గురించి ఏం చెప్తారు? శబరి ఈ హాట్ సమ్మర్లో మీరు మంచి ఏసీ థియేటర్లో వస్తే థియేటర్లో చిల్గా ఉంటుంది. మా సినిమా మంచి చిల్స్ అండ్ థ్రిల్స్ వస్తుంది మీకు.